లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కడ లేని డౌట్లు, ఎవ్వరికి రాని వింత వింత డౌట్లు. దీపం పెట్టేటప్పుడు ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఏ దిక్కున పెట్టాలి, ఒక్క చెమేల్లో ఎన్ని పెట్టాలి, దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఎన్ని పెట్టాలి, ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయమ్మా. నిజానికి ఎన్ని పెట్టాలి? ఒక చెమేలు ఉంది అనుకోండి, ఒక చెమేల్లో లేదా పూజ చేస్తున్నాం, ఎన్ని ఒత్తులు పెట్టాలి పూజ చేసేటప్పుడు? అసలు పూజ ఎందుకు చేస్తున్నాం అనేది ఫస్ట్ తెలియాలి. పూజ ఎందుకు చేస్తాము? ఏకాగ్రత కోసం చేస్తాం. ఏకాగ్రత కోసం. ప్రతి పూజకి భగవంతుడు మనకి వరాలు ఇచ్చేయాలని కాదు. మన యొక్క కర్మ ప్రారంధం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుందుకు మనం చేసే పూజ, ప్లస్ మన మనసు నిర్మలంగా ఉండడానికి. అందుకనే పూజ చేసేటప్పుడు కూడా ప్రాణాయామం చేయమని చెప్తారు. మనసు నిలకడగా ఉంటుంది, ముందర ముందర అక్కలేని ఆలోచనలు మన మనసులోకి రావు. అలాగే పూజ చేసేటప్పుడు మనకి 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 2 కుందులు పెట్టాలా, 20 కుందులు పెట్టాలా, ఇన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి చెప్పే మంత్రంలోనే ఉంది, సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం అని చెప్తున్నాం. అంటే 3 ఒత్తులు వేయమని చెప్తుంది శాస్త్రం మనకి. అంటే ఒక కుందిలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయమని చెప్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వీటిలో మధ్యలో కుంభవొత్తు కింద పెట్టి, మాకు కుంభవొత్తు ఆనవాయితీ ఉందంట, అంటే పువ్వొత్తు కింద రౌండ్గా పైన పెట్టి ఒక అడ్డ ఒత్తి వేసి పెడతారు. కొన్ని చోట్ల 3 అడ్డ ఒత్తులే వేస్తారు, అంటే 3 పడుకోబెట్టినట్టుగానే వేస్తారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు, అసలు మామూలుగా దీపారాధన కూడా చేసే విధానం కూడా చెప్పింది. ముందర దీప పూజ అనేది చెయ్యాలి. దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా దీప పూజ అనేది చెయ్యాలి. అలాగే మనం ఎందుకంటే దీప పూజ ఎందుకు చేయమని చెప్తున్నారు అంటే, భగవంతుడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు మనకి. అంటే మనకి ఈ ఏదైతే మనకి దీపం వెలుగుతున్నప్పుడు చూడండి, ఒక కాంతిలా ఒక ఓవల్ షేప్ లో ఎలా ఉంటుంది కదా, అంటే అది సాక్షాత్తు పరబ్రహ్మగా మనం భావించాలి. అమ్మా దాని తర్వాత ఈ దీపం వెలిగించేటప్పుడు కూడా డైరెక్ట్ గా అగ్గిపెట్టితో వెలిగించకూడదు. అవును, అగరబత్తితో పెట్టాలి. అగరబత్తి సెకండరీ. మామూలుగా అయితే ఒక ఒత్తి, ఒక మన హారతి ఇచ్చుకునే దాంట్లో కానీ దేంట్లోనే ఒక ఒత్తిని వేసి దాన్ని వెలిగించి దానికి పసుపు కుంకుమ ఇచ్చి పెట్టి మళ్ళీ ఆ వెలిగించిన ఒక ఒత్తిని తీసుకెళ్ళి అప్పుడు ఈ మిగిలిన ఒత్తులతో వెలిగించి ఆ ఒత్తిని తీసుకెళ్ళి మళ్ళీ కుందులో వేసేయాలి. అప్పుడు అక్కడికి అవుతుంది. అప్పుడు ఆ కుందుని పసుపు కుంకాలతో అలంకరించి దీప పూజ విధానం అని ఉంటుంది. ముందర ఆ దీప పూజ చేసి ఆ దీపానికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మనం నిత్య పూజలోకి వెళ్ళాలి. మామూలుగా అయితే ఇప్పుడు హడావిడిలో ఏం చేసేస్తున్నాం అంటే దీపానికి పెట్టేయడం, ఓ పసుపు కుంకుమ పెట్టడం, ఓ పువ్వు పెట్టడం, ఓ దండం పెట్టడం, అంతే కదా. దీనికి చెప్పేటప్పుడు కూడా పెద్దవాళ్ళు కొన్ని శ్లోకాలు చెప్తూ ఉంటారు. అదే పువ్వు ఎత్తేస్తే పూలా తీసుకెళ్ళి అడ్డెత్తేస్తే 5వ తనాన్ని అని చెప్పి ఇలా చేసుకోవడం. దాని తర్వాత ఏమో ఈ మనం ఒత్తులు చేసేటప్పుడు కూడా కొన్ని తెలియని తప్పులు చేస్తూ ఉంటాం. అందు గురించి మనకి దాని ఏమంటే ఒత్తిలో నలక వస్తే వజ్రాల నలకనుకో, పత్తిలో నలక పగడాల నలకనుకో, ఇలా మనం చెప్పి ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థించి ఆ జ్యోతి లక్ష్మి, ఆ జ్యోతి స్వరూపంలో ఎవరైతే అమ్మవారు ఉందో అయ్యవారో మనం భావిస్తున్నామో ఆ జ్యోతి స్వరూపాన్ని భావించి శ్లోకాలు చెప్పుకుంటూ మనం చేయడం అనేది కూడా ఉంటుంది ఈ నిత్య దీపారాధన. అలాగే దీపం మన వైపు ఉండాలి, దేవుడి వైపు. దేవుడిని చూస్తూ ఉండాలి. ఎందుకంటే తూర్పు వైపు పెడుతూ ఉంటాం దేవుడిని, మనం తూర్పు వైపు పెడతాం. దేవుడు పడమరనే చూస్తాడు. దీపం తూర్పునికి కానీ ఉత్తరానికి కానీ చూడాలి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి, ఈ దీపము యొక్క జ్యోతి దేవుణ్ణి చూస్తూ ఉండాలి. కాబట్టి దేవుడి వైపు పెట్టాలి. అంటే ఇలా ఉందనుకో అమ్మ, ఇటువైపుకి దేవుని, ఇప్పుడు నా ఎదురుకుండా తూర్పు ఉన్నప్పుడు ఇలా పెడతాను. పెట్టినప్పుడు జ్యోతులు వెలిగేవి ఈ చివరికి వస్తాయి, అంటే దేవుణ్ణి చూస్తూ ఉంటాయి. అలా పెట్టాలి. 3 ఒత్తులు పెట్టాలి. 2 ఒత్తులు పెట్టాలనుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే 2 కుందులు పెట్టేవాళ్ళు ఉంటారు. 2 కుందులు పుట్టేవాళ్ళు ఏం చేస్తారంటే 2 ఒత్తులతో వెలిగిస్తారు. కొంతమంది లేదు 3 ఒత్తులతో కూడా వెలిగించేవాళ్ళు అన్నారు. కొంతమందికి ఇంట్లో వాళ్ళ అత్తగారు కావచ్చు, కొంతమంది మన ఇంట్లో బిలవదళం ఒత్తులు చేసుకుంటాము,
ఇలా కొంతమంది ఆచారాలు చిన్న చిన్న మార్పులు ఉంటాయి, కానీ విధానం అయితే మాత్రం ఇదేనమ్మా.